హాయ్ అండి. హలో అందరికీ. ఉదయాన్నే ఇడ్లీ వేద్దామని రాత్రి పప్పు అయితే నానబెట్టాను మినపప్పు. ఉదయం లేచిన తర్వాత 2, 3 సార్లు శుభ్రంగా కడిగి మినపప్పుని తీసుకెళ్ళి ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టాను. అరగంట తర్వాత తీసి డైరెక్ట్ గ్రైండర్‌లో అయితే వేశాను. ఇడ్లీ ఎందుకు గారెలు వేద్దాం అనిపించింది పప్పు రుబ్బేటప్పుడు. కొంచెం గట్టిగా రుబ్బి అయితే తీసుకున్నాను. ఆ పిండి మనం గారెలు వేసుకుంటే ఎలా అయినా కొంచెం ఆయిల్ పీల్చుకుంటాయి కదా! ఆయిల్ పీల్చుకోకుండా ఉండాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. 2 టేబుల్ స్పూన్ల ఇడ్లీ రవ్వ వేసి కలుపుకొని పిండి కలుపుకోవాలి. డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడైన తర్వాత ఇలా గారెల్లా ఒత్తుకుని వేసుకొని డీప్ ఫ్రై చేసుకుని తీసుకోవాలి. చాలా బాగా వస్తాయండి. చాలా ఫ్లఫీగా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. ఆయిల్ అస్సలు పీల్చుకోలేదు. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే ఈరోజు శనివారం కాబట్టి మేము చట్నీతో అయితే సర్వ్ చేసాము. మీరు నచ్చితే చికెన్ కర్రీతో కూడా తినొచ్చు అనమాట. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.